హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోపి బొబ్బిలి. ఈరోజు నేను మా ఫ్రెండ్స్తో కలిసి శ్రీశైలం డ్యామ్ చూడడానికి అయితే వెళ్తున్నామండి. ప్రజెంట్ శ్రీశైలం డ్యామ్ గేట్స్ అన్ని అయితే ఓపెన్ చేశారు. ఇంకా వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అయితే చూస్తున్నాం. సో ఫైనల్గా మాకు కూడా ఎప్పుడు వెళ్ళి ఎంజాయ్ చేయాలనిపించింది. సో ఫైనల్గా ఆ డే అయితే వచ్చేసింది. ఇంకోటి చెప్పాలి, మనం శ్రీశైలం డ్యామ్ చూడడానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు డ్యామ్ వస్తుందని వెయిట్ చేస్తాం. కానీ శ్రీశైలం జర్నీలో ఘాట్ రోడ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు గ్రీనరీ వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ ప్రకృతి ఒడిలో ఉయ్యాలు ఊగుతూ వెళ్ళినట్టు ఉంటుంది. అప్పుడప్పుడు మనకి యానిమల్స్ కూడా కనిపిస్తాయి. మేము కార్లో వెళ్ళాం కాబట్టి కొంచెం చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మీకు ఈ వీడియో లైవ్లో చూస్తే ఇలా అనిపించదేమో, ఇలా ఈ వీడియోలో చూస్తే అనిపించదేమో, లైవ్లో చూస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది వ్యూ మాత్రం. సో మేము అలాగా కార్లో ఒక సెల్ఫీ తీసుకున్నాం సరదాగా. ఇది బ్యాక్గ్రౌండ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది. సో అందుకు పోస్ట్ చేసాం. తన పేరు సంతోష్, మా ట్రిప్కి రూట్ మ్యాపర్ తనే. ఇంకా తన పేరు గోపి. ఎందుకు వస్తుంటో తనకి తెలియదు అసలు. తన మాధురి, మా ట్రిప్కి అకౌంటెంట్ మొత్తం తనే చూసుకుంది. తన పేరు ప్రశాంత్. బాగా అంటే బాగా ఎంజాయ్ చేసే ట్రిప్ అంతా. తను లిజశ్రీ, ఆల్వేస్ బిజీ విత్ ఫోన్. సో ఫైనల్గా మనం అయితే ఘాట్ రోడ్కి అయితే స్టార్ట్ అయ్యాం. శ్రీశైలం పులి అయితే ఆహ్వానం పలుకుతుంది. చాలా బాగుంది వ్యూ మాత్రం. మరి మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో మొత్తానికైతే శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే చేరుకున్నాం. మొత్తం అన్ని గేట్స్ అయితే ఓపెన్ చేశారండి. ఆ వాటర్ ఫ్లోటింగ్ అయితే అస్సలు మామూలుగా లేదు, ఎక్సలెంట్. ఇంకా నాకైతే బుర్ర పోయింది. ఇంత వ్యూ నా లైఫ్లో ఇప్పటికొచ్చి చూడలేదు ఇంత మంచిగా. ఆ వాటర్ అంతా మనకి వర్షంలాగా ఒక జల్లులాగా మన మీద పడుతుంది. మనమైతే ప్రెజెంట్ ఆ డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఇంకా మీకు ఇక్కడ రెండు కొండలు అయితే కనిపిస్తున్నాయి కదా, అటుపక్క కొండ తెలంగాణ, ఇటుపక్క కొండ అయితే ఆంధ్ర. నాకు లైవ్లో కన్నా ఈ వీడియో ఎడిట్ చేసినప్పుడు వ్యూ మాత్రం పిచ్చగా నచ్చింది. అసలు లైవ్లో అయితే నేను చూసుకోలేదు ఈ వ్యూ అంతా. నాకు వీడియోస్ తీయడానికే సరిపోయింది. సో నాకు వీడియో పిచ్చి పట్టేసింది మొత్తం. సో ఇప్పుడు లైవ్ ఇలాగ వీడియోలో చూస్తుంటే మాత్రం చాలా బాగా మిస్ అయిన అనిపించింది ఇంకా. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం కార్లో కన్నా బైక్లో వచ్చిన వాళ్ళైతే చాలా స్పీడ్గా వెళ్ళిపోతారు. కార్ అయితే మాత్రం ఇంకా ట్రాఫిక్లో ఇరిగిపోతారు. చాలా టైం పడుతుంది ఈ ఘాట్ రోడ్స్ అన్ని దాటి వెళ్ళడానికి. మనకి 5 hours అయితే పడుతుంది. మీరైతే వచ్చి ఎంజాయ్ చేయండి ఈ ట్రిప్. కొన్ని రోజులు మాత్రమే ఈ గేట్స్ ఓపెన్ చేస్తారనుకుంటా నాకు తెలిసి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ ట్రిప్ మాత్రం. కనబడు. అసలు ఎంత ఎంజాయ్ చేస్తామైతే మేము అనుకోలేదు. మొత్తం తడిచిపోయాం. మనం మల్లికార్జున స్వామిని దర్శించుకుని వెళ్ళేటప్పుడు మాత్రం కంపల్సరిగా పాతాళ గంగలో స్నానం చేసి వెళ్ళమంటారు. కానీ మనం స్నానం చేయకపోయినా ఇక్కడికి వచ్చేసరికి మనం ఆటోమేటిక్గా దిగి ఈ వ్యూ అయితే ఎంజాయ్ చేస్తాం. ఈ గ్యాప్లో మనల్ని తడిపేస్తుంది ఆ పాతాళ గంగమ్మ అయితే. సో మేము మొత్తం ఫుల్గా అయితే తడిచిపోయాం. ఇంకా అక్కడ మాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు, నత్త. ఈ నత్తే మా ఫ్రెండ్ అక్కడ. నాకైతే బాహుబలి షూటింగ్ చూసినట్టు ఉంది. అది సెట్ దగ్గర ఆ వ్యూ, ఆ పొగలు వెళ్తాయి కదా బ్యాక్గ్రౌండ్లో. నాకు అదే వ్యూ అదే అనిపించింది అంతనా. చాలా అంటే చాలా బాగుంది వ్యూ, మాటల్లో చెప్పలేను ఇంకా మీకు. మీరే ఈ వీడియో చూడండి. వచ్చిన ప్రతి కార్ అయితే ఇక్కడ ఆగిపోద్ది. ఇంకా ఇక్కడికి వచ్చిన ఏ కార్ అయినా సరే పర్సన్స్ అందరూ దిగి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఇంకా వ్యూ అయితే. చాలామంది ఏమనిపిస్తుంటే ఈ గట్టు పక్కన ఇంకేట్ లేదు కదా, డైరెక్ట్ వాటర్ అనుకుంటారు. ఈ ప్లేస్ అయితే ఉంటుంది, కింద పడితే మాత్రం డైరెక్ట్గా వెళ్ళలేరు ఇంకా. అలాగనే అక్కడ నించోమని చెప్పట్లేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ప్లేస్కి వెళ్ళినప్పుడు అయితే. ఒక పక్క ఆంధ్ర కొండ, ఒక పక్క తెలంగాణ కొండ, మధ్యలో ఈ డ్యాము. వ్యూ అయితే పిచ్చగా ఉంది. ఇంకా మస్తు ఎంజాయ్ చేసాం మేమైతే. మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయండి. ఇంకొన్ని రోజులు మాత్రం ఉంటుంది అనుకుంటా ఇది. సో మా ఫ్రెండ్స్ ఇంకా ఫొటోస్తో బిజీ అయిపోయారు ఇంకా.
సో ఇంక టైం అంతా ఇక్కడే వేస్ట్ చేస్తే ఇంకా మేమైతే దర్శనం చేయడానికి మాకైతే కంప్లీట్ అవ్వదు. సో ఫైనల్ మేమైతే స్టార్ట్ అవ్వాలి ఇంకా మల్లికార్జున స్వామి దర్శించడానికి. ఇక్కడ మెయిన్ ట్రాఫిక్ వల్ల చాలా చిరాకు అనిపిస్తుంది. మాకైతే 3-4 అవర్స్ అయితే టైం పట్టింది ఈ ఈ హిల్స్ దాటడానికి. సో మరి ఆ గ్యాప్లో మాకు ఏం చేయాలి తెలియక రోడ్డు మీద అలాగా డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేశాను. ఇంకా డాన్స్ చేయొచ్చు కదా ముగ్గురు. బాగుంది, వెయ్యండి డాన్స్. ప్రశాంత్ కొంచెం ముందుకు జరుగు, ఏదో ఒక స్టెప్ వెయ్యండి. గోపి గారు వేయండి. గోపి చాలా చిన్న రోడ్డు ఇది. ఈ చిన్న రోడ్లోనే అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి వెళ్ళే వెహికల్స్ ఇక్కడే వస్తాయి ఇంకా. సో ఏదైనా పెద్ద వెహికల్ వస్తే మాత్రం కంపల్సరీగా ట్రాఫిక్ అయితే ఆగిపోద్ది ఇంకా. సో లాస్ట్లో మీరు చూస్తున్నారా బస్సు అయితే వస్తుంది, 2 బస్సులు వస్తున్నాయి. ఆ బస్సు వల్ల ఇంకా కార్లన్నీ అయితే ఆగిపోయాయి ఇంకా. ఫైవ్ అవర్స్ పట్టింది మాకు ఇది అంతా క్రాస్ చేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. వీడెవడో చూడండి ఇంకా బస్కి డ్యాష్ ఇస్తుంది ఇంకా. ఇంకా బైక్స్ ఉన్న వాళ్ళు అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు, గ్యాప్లో అయితే వెళ్ళిపోవచ్చు. ఒకసారి ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. నేనైతే నిజంగా మిస్ అయ్యాను అక్కడి నుంచి లైవ్లో. ఇక్కడ వీడియోలో చూసి ఎంజాయ్ చేస్తున్నా. ఆ బ్రిడ్జి కన్నా హైట్లో వెళ్తుంది వాటర్ అయితే. చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకైతే మేమైతే టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామండి ఇంకా. ఈ బ్రిడ్జి నుంచి మీకు కనిపిస్తుంది కదా అక్కడ డ్యాము, ఇదే డ్యాము. ఈ గ్యాప్లో అటుపక్క ఇది ఆంధ్ర కొండ, ఇటు పక్క తెలంగాణ కొండ, మధ్యలో డ్యాము ఇదే మిడిల్. చాలా బాగుంది వ్యూ మాత్రం. బాహుబలిలో కొండలు ఉంటాయి కదా, నాకైతే అలాగ అనిపించింది. మరి మీకు ఎలాగ అనిపించిందో తెలియదు కానీ నేను వీడియో తీసాను కదా, సో నాకు అలాగ అనిపించవచ్చు. ఈ కొండ చూడండి చాలా బాగుంది అసలు. బాబా చాలా రోజుల తర్వాత బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. సో ఇంకా డైరెక్ట్గా ఇంకైతే మేము శ్రీశైలం దర్శించడానికి వెళ్ళే ముందు మనకి సాక్షి గణపతి అయితే ఆ గుడి అయితే వస్తుంది. ఫస్ట్ అతను దర్శించుకొని తర్వాత శివయ్యని దర్శించుకోవాలి, మల్లికార్జున స్వామిని. సో డైరెక్ట్గా మేమైతే సాక్షి గణపతి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉంది, చాలామంది ఇతన్ని దర్శించుకోకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతారు టైం అయిపోతుందని. ఎందుకంటే మనకి 12:30కి అక్కడ క్లోజ్ చేస్తారు మల్లికార్జున స్వామి దగ్గర, మళ్ళీ 2:30కి ఓపెన్ చేస్తారు. దర్శనానికి వెళ్ళాలనుకుంటే టెంపుల్ బ్యాక్ సైడ్ పార్కింగ్ ఉంది. సో ఇంకా మేమైతే కార్ పార్క్ చేసుకున్నాం. మనకి సాక్షి గణపతి దగ్గర కార్ పార్కింగ్ అయితే చాలా బాగా ఎక్కువ ఉంటుంది. మల్లికార్జున స్వామి టెంపుల్ దగ్గర అయితే చాలా తక్కువ. మనం ముందే దిగి ఒక 5 మినిట్స్ 15 మినిట్స్ పార్కింగ్ వెతుక్కోవడం ఇంకా. కానీ చాలామంది సాక్షి గణపతి దేవాలయంకి వచ్చే ముందు దర్శించుకున్న తర్వాత గుంజీలు అయితే తీస్తారు. సో నాకు తెలిసి ఎందుకు తీస్తారని నేను అక్కడ ఎవరిని అడగలేదు. సో యూట్యూబ్లో చూస్తే కొందరు ఏం చెప్పారంటే గణపతికి గుంజీలు తీసే వాళ్ళు చూస్తున్నప్పుడు నవ్వడంట. ఎవరో గుంజీలు తీస్తుంటే నవ్వారంట. సో ఇంకా గణపతికి గుంజీలు తీసేటప్పుడు ఇష్టం అనుకుని ఇంకా అందరూ గుంజీలు తీస్తుంటారు. గణపతి నేను ఏమైనా తప్పులు చేస్తే నన్ను క్షమించండి అని తీస్తారంట. నాకు పెద్దగా తెలియదు, మీకేం తెలిస్తే కామెంట్ అయితే చేయండి. సో అందరిలాగే మేము కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా గుంజీలు అయితే తీసాం 11. మేము వెళ్ళేటప్పుడు క్రౌడ్ తక్కువ ఉంది, కానీ బయట మేము రాకముందు అయితే చాలా ఎక్కువ ఉన్నదంట. ఇంకా స్ట్రైట్గా ఇటు నుంచి బ్యాక్ స్ట్రైట్గా వెళ్తే మాత్రం ఇంకా డైరెక్ట్గా మనం మల్లికార్జున స్వామి టెంపుల్కి అయితే వెళ్తే ఇక్కడ నుంచి 2-3 km ఉంటుంది. ఇవి అన్ని కొండ మీద దొరికే పళ్ళు అంట. చాలా నేను తినలేదు కానీ చూడడానికి చాలా బాగుంది. మీరు నచ్చితే తినండి అని జస్ట్ వీడియో తీసాను నేను. సో ఇంకా మల్లికార్జున స్వామి దగ్గరికి అయితే వచ్చేసాం టెంపుల్కి. ఇక్కడ ఈ వ్యూ అంటే చాలా బాగుంది. ఇక్కడ 4-5 దారులు ఉన్నాయి కానీ మాకు కారు ఆపి దిగి చూసే టైం అయితే లేదు ఇంకా. సో అప్పటికే టైం అయిపోయింది ఇంకా. సో డైరెక్ట్గా అయితే వెళ్ళిపోయాం ఇంకా మేము.
ఇంకా గుడి దర్శనం అయిపోయిన తర్వాత డైరెక్ట్గా పాతాళగంగ దగ్గరికి వెళ్ళాం జస్ట్ చూడడానికి. ఎందుకంటే మేము ఆల్రెడీ డ్యామ్ దగ్గర అయితే స్నానం చేస్తాం కాబట్టి డైరెక్ట్గా దర్శనంకి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా మేము. సో ఇంకా ఆ తర్వాత ఇంకా ఆ పాతాళగంగ దగ్గరికి ఎలా వెళ్ళాలి అండ్ అక్కడ ఎన్ని స్టెప్స్ ఉంటాయి, టికెట్స్ అండ్ రూప్ వే కూడా ఉంటుంది అక్కడ. అది చాలా బాగుంటుంది, దాన్ని అయితే మిస్ అవ్వకండి. అండ్ ఇక్కడ మాత్రం ట్రాఫిక్ అయితే చాలా ఎక్కువ, ట్రాఫిక్ కాదు, కార్ పార్కింగ్ అయితే చాలా తక్కువ. మీరు దిగి 15 నిమిషాలు వెతుక్కోవడం సరిపోతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ కదా, ఇదంతా ఇక్కడ అన్ని కార్ పార్కింగ్లే. మాకైతే దొరకలేదు. నాకు 15 నిమిషాలు 30 మినిట్స్ పట్టింది నాకు పార్కింగ్ వెతుక్కోవడానికి. బైక్స్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని ఆశ్రమాలు కూడా ఉన్నాయి, మనకు ఫ్రీగా ఇస్తారో తెలీదు, ఐడియా లేదు, జస్ట్ నార్మల్గా తీసాను మీకోసం. అండ్ ఇంకోటి చెప్పాలి మీకు, ఇక్కడ మనకి ఎక్కువ మంది ఉచిత దర్శనంకి అయితే వెళ్తారు. సో ఇక్కడ కానీ చాలామంది 150కి 300కి వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే టైం సరిపోతుంది, మళ్ళీ కొండ కిందకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది కదా. సో చాలామంది అయితే మనీ పెట్టి వెళ్తున్నారు. కానీ నా సజెషన్ ఏంటంటే ఉచిత దర్శనంకి వెళ్ళడం చాలా మంచిది. సో దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వెయిట్ చేసి వెళ్ళడం మంచిది, కానీ మనం డబ్బులు పెట్టి వెళ్ళడం అయితే నాకైతే అంత కరెక్ట్ కాదనిపించింది. సో మీరు చూస్తున్నది అదంతా అయితే ఉచిత దర్శనం. చాలా అంటే చాలా మంది వస్తారు ఇక్కడికి. అండ్ ఫోన్స్ అయితే ఏమి అలౌ చేయరు లోపలికి, ఎలక్ట్రికల్ వస్తువులు. సో మనం దగ్గరలో కార్లో కానీ మనకి బైక్స్లో కానీ లేదా అక్కడ కొన్ని షాప్స్ ఉంటాయి, మనం అక్కడ పెట్టుకోవచ్చు అని. ఇప్పుడు మేము వెళ్తున్నది అయితే ఇదంతా ఉచిత దర్శనం. ఈ చెట్టు పురాతన చెట్టు అంట, జస్ట్ నార్మల్గా తీసే వీడియో. అండ్ తర్వాత పాతాళగంగ ఎలా వెళ్ళాలి, అక్కడ టికెట్స్ ఎలా తీసుకోవాలనేది వేరే వీడియోలో పెట్టాను. ఒకసారి వెళ్ళి నా ఛానల్లో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.